విజయాన్ని అందుకుంది. సో గనీవిని ఎరిగిన రీతిలో చూస్తే ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి. 175 స్థానాలకు గాను 164 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే 1-2 తేదీలు కూడా పైన కసరత్తు జరుగుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇక్కడ దానికి అనుగుణంగా కూడా తేదీని ఖరారు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకొక వైపు ఈ లోపు సచివాలయ కేంద్రంగా కావచ్చు, మరికొన్ని చోట్ల ఏదైతే గతంలో ప్రభుత్వానికి వంతు పాడినటువంటి అధికారులు లేదంటే మిగిలినటువంటి వారు చేసేటువంటి అరాచక వ్యవహారాలకు చెక్ పెట్టే పనులు కూడా సాగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి కూడా అమరావతిలో ప్రధానంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు పైన ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువు తీరే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తు జరుగుతోంది రామారావు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఈ నెల 9 కానీ 12వ తేదీ కానీ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ మంత్రివర్గంలో కూడా జనసేన చేరాలి అని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు నాదెళ్ల మనోహర్ కూడా మన ఏబిఎన్తో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇదే సమయంలో మామూలుగా అయితే ముందు 9వ తేదీనే ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు 8వ తేదీన ముహూర్తం ప్రకటించడంతో అందువలన 9వ తేదీన అది సాధ్యమవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు రాబోతున్నారు. విజయవాడకు వచ్చిన తర్వాత రేపు ఉదయం పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ 5వ తేదీ, రేపు 6వ తేదీ. ఆ తర్వాత వెనువెంటనే కూడా టీడీఎల్పీ అదేవిధంగా కూటమి పక్షాలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆయన టీడీఎల్పీ లీడర్గా ఎన్నికైన తర్వాత కూటమి పక్షాలన్నీ కలిపి గవర్నర్ని కలిసి రాజ్భవన్లో లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా అప్పుడు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి అనే అంశంపై కూడా ఇంకా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. అదేవిధంగా మనం చూసాం, ఈరోజు ఉదయం ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్గా కూడా చూపించాం. రాజధానిలో కోర్ కమిటీ, కోర్ ఏరియా అంటారు, కోర్ ఏరియాలో రాయపూడి ప్రాంతంలో దాదాపుగా 30 నుంచి 40 లారీల వరకు కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన సామాన్లన్నీ కూడా వచ్చి అక్కడ ఉన్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలా లేకపోతే జాతీయ రహదారి పక్కన ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయాలా అనే అంశం కూడా ఇంకా చర్చ జరుగుతుంది. ప్లేసులను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక అకామిడేషన్ కమిటీ ఉంది. ఆ కమిటీ స్థల పరిశీలన కమిటీ కూడా చూస్తూ ఉంది. అయితే రాజధానిలో చాలా బ్యారల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్లే మార్గాలు, వచ్చే మార్గాలకు సంబంధించి కూడా కొంత మీమాంసలో ఉన్నారు. వర్షం రైనీ సీజన్ కావటంతో, మాన్సూన్ కూడా రావటంతో అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా అనేది కూడా ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదే సమయంలో శ్రీహరి ప్రభుత్వ ఏర్పాటు ఒకవైపు సంబంధించి కూడా ఉంటే ఇంకోవైపు సచివాలయంలోకి పోలీసులు రావడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు, కొన్ని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నాలు, కొన్ని ఆధారాలు చెరిపేసేటువంటి చర్యలు కూడా చోటు చేసుకుంటున్నాయనేటువంటిది తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది అక్కడ? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఉదయం డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన నిన్న సాయంత్రం నుంచి కూడా అపాయింట్మెంట్స్ కోసం ట్రై చేస్తుంటే ఈరోజు ఉదయం అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపుగా 1 నిమిషం మించి కూడా ఆయనతో మాట్లాడలేదు. ఆ తర్వాత అంతకు ముందే డీజీపీని పిలిపించి దాదాపుగా 10 నిమిషాలు డీజీపీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. తర్వాత వెనువెంటనే పోలీసులు ముందు ముఖ్యంగా ఐటీ సెల్ విభాగానికి సంబంధించిన ఎస్పీ, అదేవిధంగా తుళ్ళూరు డిఎస్పీ వచ్చి సచివాలయంలో 3rd బ్లాక్లో రెస్టారెంట్ పక్కనే ఒక ఐటీ వింగ్ ఉంటుంది. ఐటీ వింగ్లో ఈ ఆఫీస్ ఉంటుంది. ఈ ఆఫీస్లోకి వెళ్ళి లాగిన్ ఐడీలన్నింటినీ కూడా క్లోజ్ చేయటమే కాకుండా ఈ ఆఫీసుకు కూడా తాళం వేసేశారు. ఎందుకు అనంటే దాదాపుగా పోలింగుకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేకపోతే గత వారం రోజుల నుంచి కానీ ఈ ఆఫీసులో కొన్ని ఫైల్స్కి సంబంధించిన పేపర్లు తీసి మళ్ళా వేరే వాటిని చేర్చారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే, దీంతో పాటు కొంత డేటా కాపీలు తీసి బయటకు వెళ్తుంది అనేది కూడా రెండో ఇన్ఫర్మేషను. దీనికి సంబంధించి ఆధారాలతో సహా కూడా డీజీపీ కొంతమంది ఫిర్యాదు చేయడంతో ఈరోజు వెనువెంటనే దీనికి సంబంధించి సచివాలయానికి దర్యాప్తు విభాగాన్ని కూడా పంపించారు. అయితే సచివాలయంలో ప్రోటోకాల్ విభాగంలో జీఏడీలో ఉండే ఒక అధికారి గుంటూరు అర్బన్ ఎస్పీకి ఫోన్ చేసి సచివాలయానికి వచ్చి సచివాలయానికి చీఫ్ సెక్రటరీ అయితే ఆయనకి తెలియకుండా మీరెలా వచ్చి తాళం వేసి వెళ్తారని చెప్పి నిలదీసినట్టు తెలిసింది. తనకు వచ్చి ఎవరినివ్వాలని కూడా కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ నుంచి గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ
చీఫ్ సెక్రటరీకి అదేవిధంగా జీఏడీ పొలిటికల్ సెక్రటరీకి కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో కానీ డిపార్ట్మెంట్లలో కానీ ఎలక్ట్రానిక్ డేటా కానీ ఇతర ఫైల్స్కి సంబంధించిన సమాచారం బయటికి వెళ్తే ఊరుకునేది లేదు అని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే జీఏడీకి సంబంధించిన పొలిటికల్ సెక్రటరీ వెంటనే మళ్ళా కీలక ఉత్తర్వులు అన్ని శాఖల ఉన్నతాధికారులకి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలకి, ప్రిన్సిపల్ సెక్రటరీలకి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా సరే డేటాని బయటికి వెళ్ళినా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ డేటాని ఏదైనా మార్పు చేసినా కానీ ఎవరిని ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఫైళ్ల ప్రాసెస్ ను కూడా వెంటనే ఆపేయాలి అని చెప్పి రాజ్భవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయటం కానీ, లేకపోతే బదిలీలు కానీ, డిప్యుటేషన్లు రద్దు చేయటం కానీ, లేకపోతే డిప్యుటేషన్లను నియమించటం కానీ, దీనికి సంబంధించి ఏ ఫైలుపై ఎవరు కూడా సంతకం చేయడానికి వీల్లేదు అని కూడా ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల నుంచి కూడా ముఖ్యంగా నిన్న ఫలితాలు రావటానికి ఎగ్జిట్ పోల్స్ కి మధ్యలో కూడా కొంతమంది అధికారులు తాము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ రాకముందు కొంతమంది తాము ఇక్కడే ఉంటాము, తమకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరగా ఎగ్జిట్ పోల్స్ వచ్చి నిన్న ఉదయం ఫలితాలు రాగానే వెంటనే తమ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి తమను వేరే ప్రాంత మాతృశాఖకు పంపాలని చెప్పి కూడా కొంతమంది ఉత్తర్వు చీఫ్ సెక్రటరీకి ఫైల్ పంపించారు. ఆ ఫైల్ చకచక సచివాలయంలో కదులుతుంది. ఈ లోపు గవర్నర్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ఫైల్ సంగతి ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. ఎవరైతే అధికార పార్టీతో అంటగాగారో, అదేవిధంగా జగన్ మాటే వేదంగా పరిగణించారో, అదేవిధంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టారో అటువంటి అధికారులందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి బీపీలు పెరిగాయి. అనేక మంది బయటకు వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న ఉన్నత విద్యామండలిలో కూడా ఫైళ్ల మొత్తాన్ని ముక్కలుగా దించి డస్ట్బిన్లో వేయటమే కాకుండా సంచిలో వేసుకొని వెళ్లిన భాగవతం కూడా బహిర్గతమైంది. మరొక వైపు సిఐడి చీఫ్ సంజయ్ చంద్రబాబును అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆ సంజయ్ కూడా అమెరికా వెళ్లేందుకు జూలై 3 వరకు సెలవుకు అప్లై చేసి మరి ఏమైందో తెలియదు కానీ ఈ రోజు ఆ సెలవును కూడా ఆయన క్యాన్సిల్ చేసుకున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. దీంతో భాగంగానే ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా తనకు డిప్యుటేషన్ రద్దు చేసి పంపించాలి అని చెప్పి కూడా ఆయన ఎక్స్టెన్షన్ ట్రై చేశారు. బట్ ఎక్స్టెన్షన్ ఉపసంహరించుకొని తనకు డిప్యుటేషన్ ని తన మాతృశాఖకు పంపించాలని విజ్ఞప్తి చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ నెల 7వ తేదీన రిలీవ్ అవుతారని కూడా సమాచారం చెప్తున్నారు. బట్ వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు అనుమతిస్తారా లేదా అని కూడా తేలాల్సి ఉంది. శ్రీహరి రైట్ చూద్దాం రామారావు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా గతంలో ఇష్టానుసారంగా పనిచేసి వ్యవహరించినటువంటి వారందరూ కూడా ఇప్పుడు జారుకునే ప్రయత్నం, తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినా ఇప్పుడు గవర్నర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో మాత్రం వీటన్నిటికీ చెక్ పడే పరిస్థితి ఉండొచ్చు. సో మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరబోతోంది. 8వ తేదీన ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఇవాళ సమావేశానికి హాజరైంది. 2 దశాబ్దాల తర్వాత తెలుగు రాజకీయ నేతలు ఢిల్లీలో కీలకం కాబోతున్నటువంటి పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఎలాంటి భూమికి పోషించబోతున్నారో కూడా మనం చూద్దాం. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం